మకర రాశి వాళ్ళకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఇతరులు మీపైన ఆధిపత్యాన్ని చెలాయించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా మీరు క్రమశిక్షణతో పని చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తే కనుక మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కొన్ని విభిన్నమైనటువంటి పరిస్థితులు ఈ వారం మీకు ఎదురవుతూ ఉంటాయి. గతంలో మీరు అనుభవించిన సమస్యలు ఏవైతే ఇబ్బందులు ఉంటాయో ఆ సమస్యలకు ఈ వారం పరిష్కారం కూడా లభించబోతుంది. కుటుంబపరమైనటువంటి ఆస్తి వ్యవహార విషయాల్లో పలు రకాల సమీక్షలు అవసరమవుతూ ఉంటాయి. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు సూచనలు మీరు తీసుకోవలసిన సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబానికి సంబంధించినటువంటి పనుల అంశాల్లో పలు రకాల పురోభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతారు. ఈ వారం వ్యాపార వ్యవహారిక విషయాల్లో భాగస్వామ్య అనుబంధాల్లో ఒక స్పష్టమైనటువంటి అవగాహన రాగలుగుతారు. వాటి యందు ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో మకర రాశి వారు ఏమాత్రం కూడా నిర్లక్ష్యాలు తీసుకోకూడదు. తగినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మీ ఆరోగ్యం కోసం మీరే విశ్రాంతిని కేటాయించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోవటం, అనవసరమైనటువంటి విషయాల గురించి ఆసక్తిని చూపటం ఈ వారం మీకు మంచిది కాదు. అలాగే వివిధ రూపాల్లో ప్రయాణాలు చేసే సందర్భంలో ఆర్థికపరమైనటువంటి వనరులను జాగ్రత్తగా మీరు సమీకరించుకునే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలికమైనటువంటి బాధ్యతలు, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల విషయాలపైన ఈ వారం మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ మకర రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటము, ఆరాధించటం మంచిది.